బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం రిటైర్ ఎంప్లాయీని. ప్రస్తుతం ఏదో వ్యవసాయ పనులు చేసుకుంటా ఉండా. ఓకే, రిటైర్ ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి ఒక చిన్నది క్వశ్చన్. గడిచిన 5 సంవత్సరాల్లో మీ పెన్షన్ ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వస్తుంది? పెన్షన్లు అన్నీ గతం కన్నా కూడా అన్నీ మెరుగ్గా బాగానే వస్తూ ఉన్నాయి. దాని గురించి మనం ఏమి భయపడే పని లేదు. అందరికీ ఇవ్వాల్సిన పెన్షన్లు అన్నీ సక్రమంగా అందుతున్నాయి. దాంతో పెన్షనర్లు కూడా అందరూ హ్యాపీగానే ఉన్నారు. వ్యవసాయ పనులు చూసుకుంటున్నాం అంటున్నారు. చెప్పండి. మరి రైతులకు అందాల్సిన సబ్సిడీలు కానీ, రైతులకు ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర కానీ ఈ కూటమి ప్రభుత్వం అందించకుండా వాళ్ళని మోసం చేస్తుంది అంటున్నారు. అది వాస్తవమేనా? ఇది అంత ఉత్తమ మాట. ఎందుకంటే మోసం చేయాల్సిన అవసరం లేదు. రైతుల మోసం చేస్తే ఎప్పుడో బజార్లు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు ఉన్నంతలో రైతులకు ఏమి చేయాలో అవన్నీ సక్రమంగా వ్యవసాయ పనిముట్లైంది. మరి ధరల గురించి కానీ అంతా బాగానే ఉంది. ప్రజలు సంతోషంగానే ఉన్నారు, వ్యవసాయదారులు కూడా సంతోషంగానే ఉన్నారు. అన్ని నీళ్ళు వచ్చినాయి, ఎరువులు కూడా అందరికీ పర్వాలేదు. ప్రస్తుతానికి అంత పెద్దగా సీరియస్గా గోలేం లేదు. ఎరువులు యూరియా కూడా చక్కగా అందిస్తున్నారు. అందువల్ల యూరియా అందించలేని చంద్రబాబు ఉంటే అంత ఊడితే అంత బాయిలో దూకి సావాలంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ యూరియా ఆర్బీకేల ద్వారా గ్రామాలకు వస్తున్నాయి, సహకార సంఘాల ద్వారా వస్తున్నాయి, మార్కెటింగ్ యార్డుల ద్వారా వస్తున్నాయి. అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. యూరియా కూడా మరి ఈ మధ్య ఈ వారంలో చాలా వరకు కవర్ అయిపోయినాయి. రైతులకు అంతగా వాంటింగ్ లేదు. ఇంకా కొన్ని దొరకని వాళ్ళు ఉంటే ఈ 2-3 రోజుల్లో కూడా పూర్తిగా అందుతాయి. కాకపోతే ప్రస్తుతానికి అధిక వర్షాల వల్ల ఈ యూరియా అన్న జల్దామని ఎక్కువ మంది ఎగబట్టడం, దొరకదేమోనని భయపడి ఇళ్లలో కొంత దాద్దాం ఎందుకైనా మంచిదని ఒక భయంతో, ఈ ప్రచారం వల్ల భయంతో యూరియా కోసం ఎగబడుతున్నారే కానీ నిజానికి అంత కొత్తగా ఏమీ లేదు. అది వాస్తవం. ఇప్పుడు పరిపాలనా విధానం ఎలా ఉందంటారు? ఈ 16 నెలల పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఎలా ఉంది? ఈ 16 నెలల పరిపాలన ప్రజా ఆమోదయోగ్యంగా సక్రమంగా అందరికీ నచ్చే విధంగానే నడుస్తూ ఉంది. ప్రతి విషయంలో కానీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కూడా 1 by 1 చేసుకుంటా అన్నీ సక్రమంగా నడుస్తూ వస్తున్నాయి. మరి నడవటలేదు అనుకోవటం పొరపాటు. చంద్రబాబు అంటే లోకేష్ అన్న, చంద్రబాబు అన్న పరిపాలన మీద ప్రజలందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు. దాని గురించి మనం ఎవరు ఏమన్నా కానీ నిజాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. దీంట్లో దాచిపెట్టేది అసలు ఏమీ లేదు కదా. చక్కగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. అసలు ఏమీ లేదు. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, అది పెద్ద అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి భారీ బహిరంగ సభ పెట్టి విజయోత్సవ సభ చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు కదా. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమీ చేయలే. ఒక్క ఉద్యోగం కానీ, ఒక్క ఇంటర్వ్యూ కానీ ఏమీ చేయలేకపోయాడు. మరి వీళ్ళు వచ్చిన 150 రోజులకే పరీక్షలు పెట్టడం, ఉద్యోగం ఆర్డర్స్ ఇవ్వటం, 16,000 ఉద్యోగాలు ఇవ్వటం అంటే టీచర్ పోటు అది చిన్న విషయం కాదు. మరి మొత్తమేనా 4,70,000 ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చినాక రకరకాలుగా ఇవ్వగలిగారు. అదే ప్రజల్లో ఉన్న సంతృప్తి కనపడతానే ఉంది. అది సంగతి. ఏమి లేదు. ఇప్పుడు పథకాలు ఏమి అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళ వాదన. అది అసలు వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా ఏమి చేయట్లేదని ప్రజల్లో చెబితే వింటారేమని అనుకున్నారు. కానీ జగన్ ప్రభుత్వాన్ని, జగన్ మనిషిని దోసుకోవటం, డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ పనుల్లో రాడు తెలియారు. కానీ వాళ్ళు ప్రజలకి మేలు చేసే పనులు, ఉద్యోగాలు కల్పించే పనులు, రైతులకు మేలు చేసే పనులు ఏమి చేయాల. మేలు చేసిందే మేము అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అయితే అందుకే 11 సీట్లు వచ్చినాయి. బాగా మేలు చేయబట్టి 11 సీట్లకు పరిమితమయ్యాడు. ఈసారి ఇంక అసలు ఏం ఉండదు. ఇక ఇలా చిత్తూరు బోర్డర్కి వాటర్ వెళ్ళినాయి. ఎవరిచ్చారు? అది నాకనతే అంటున్నాడుగా. నేనే బటన్ నొక్కాను, ఆ రోజు లిఫ్ట్ లాకులు లేపింది నేనే అంటున్నాడు. దొంగలాగులు పెట్టి ఏయో ఒక 10 ట్యాంకర్ నీళ్ళు వాళ్ళు పోసి ఫోటోలు దిగితే సరిపోయిందండి. అది రైతులకి నిజాలు అన్నీ తెలుస్తాయి. ఇది వీటిలో అసలు ప్రజాస్వామ్యంలో అబద్ధాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. కొంతకాలం సాగుతాయి, తర్వాత నిజాలు తెలిసినాక వాళ్ళు చల్లని కాణీలు అయిపోతారు. ఇలా వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ వాళ్ళు చెప్పే వాళ్ళందరూ కూడా చల్లని కాణీలు అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఏం చేయగలడో ఉన్న వనరుల్లో భద్రంగా చేసుకుంటూ ప్రతిదీ చూసుకుంటా జాగ్రత్తగా అన్నీ వనకూరేస్తాడు చేసుకుంటూ వస్తున్నారు. 1-6 ఏదన్నా లోటుపాట్లు జరిగిన తర్వాత కవర్ చేసి చేసుకుంటూ వస్తున్నారే కానీ
ఇవాళ పో రాయలసీమ పో నీళ్ళ గురించి ఎంత సంతోషపడుతున్నారు. అదే ఆయన కూడా ఆలోచించాల. ఎవరు జగన్ ప్రభుత్వం నడిపిన వాళ్ళు. ఏం లేదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. సామాన్యుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దాకా అందరూ వ్యతిరేకతగా ఉన్నారు. ఏదైతే కనుక వీళ్ళు గడప గడపకు వెళ్తుంటే కనుక ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ తరిమి కొడుతున్నారు. అదే మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వెళ్తుంటే కనుక మాకు మంగళహారతలు బట్టి నన్నైతే సీఎం అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఉత్తమ మాట. అసలు ఎందుకు మన పులివెందుల్లో జరిగిన ఎన్నిక చూస్తే ప్రజలు ఆయన పక్షాన ఎంతమంది హారతలు పడుతున్నారో. డిపాజిట్ లేదండి, సొంత మండలంలో డిపాజిట్ రాకపోతే ఎందుకు ఇంకా అది రిగ్గింగ్ చేసి గెలిచారు, అది గెలిపాను అంటున్నాడు. ఉత్తమ మాటలు. అసలు నామినేషన్ వేయటమే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి న్యాయానికి నిదర్శనం. అదే జగన్ లోగడ నామినేషన్ కూడా వేయించాల, వేసి వేయనివ్వలేదు అసలు పరిస్థితి అది. ఇప్పుడు అట్ట కాదు, వీళ్ళు వేశారు, నిలబడ్డారు, క్యాన్వాస్ చేసుకున్నారు, జరిగినాయి. ఇంకా ఇవన్నీ రిగ్గింగ్ బుగ్గింగ్ ఏమో ఉత్తమ మాటలు. కళ్ళ ముందు జరిగిందిగా, బ్యాలెట్లో ఓటింగ్ పడిందిగా, కౌంటింగ్ జరిగిందిగా, ఇంకెక్కడ రిగ్గింగు. అది లోగడ జగన్ టైంలో అయితే చాలా ఊళ్ళలో నామినేషన్లు పీక్ అవతలేసి వన్ సైడ్ చేసుకున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం బాబాయ్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక అధికారంలోకి వచ్చేది నేనే, 2029 నేనే ముఖ్యమంత్రిని, ఈసారి 2.0 అంటే ఎలా ఉండిద్దో చూపిస్తా అంటున్నాడు కదా. ఇవన్నీ పగటి కళలు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఇంకా జీవితంలో ఆయన రాజకీయ సమాధి అయిపోయింది. సమాధిలోకి పోవటమే మిగిలి ఉంది. ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అందరికీ తెలుసు. ఇవన్నీ అసలు ఇదేంటో ఏలు పెట్టినా అదొక స్కామే కదండి. ఎటుపోయి ఆ డబ్బులు ఇప్పుడు చూడు, వచ్చిన ప్రతి పైసా ప్రజలకు అందుతుంటే ఎన్ని పథకాలు ఇస్తా వచ్చారు. గతంలో కూడా వచ్చిన డబ్బుల్లో ఏం చేశారు? దోసుకోవటం. 75,000 కోట్లు బటన్ నొక్కి నేను పంచాను, చంద్రబాబుకి ఆ బటన్ నొక్కడం చేతకట్లేదంట. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పంచుతున్నారు, బటన్ నొక్కుతున్నారు. చేరాల్సిన ప్రజలకు సక్రంగా చేరుతుంది, ఇవ్వాల్సిన పథకాలన్నీ ఇస్తున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు అవి చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా పోయి రాజధాని పోయి కంటితో చూడమనండి. రాజధాని చేపలు పట్టుకోమంటే వాళ్ళు పక్కన వైసీపీ నాయకులు అదే వాళ్ళ ఇప్పుడు ఆ రాజధాని కట్టే రాజధాని చూస్తే ఏడుపు వచ్చుది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఎంతమంది వర్కర్లు ఎన్ని రకాల పనులు చేస్తున్నారో మేమే కంటితో చూడనందుకు మేము బాధపడుతున్నాం. మన అంబటి రాంబాబు అయితే చేపలు కూడా పట్టారని చెబుతున్నాడు కదా బాబాయ్. అంబటి రాంబాబు అబద్ధాలు చెప్పేవాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలవరండి. అది నిజం ఒప్పుకోవాలా. మనం ఇటు చేయలేకపోయామే అని బాధపడాలి. ఎందుకు చక్కగా అభివృద్ధి చేసుకుంటా, అన్ని పనులు చేసుకుంటా, పోలవరం చూడు, చిన్న పని వాళ్ళు వదిలిపెడితే మళ్ళీ అది డయాఫ్రామాలు మొత్తం కడుతున్నారు. అది కూడా అయితే అది అవుద్ది, ఇది అవుద్ది. చిత్తూరు, రాయలసీమ మొత్తం నీళ్ళు వెళ్తున్నాయి. అన్ని పథకాలు అన్నీ ప్రారంభం అవుతాయి. చంద్రబాబు మీద ఆ విజన్ ఉంది. ఈ డబ్బంతా గతంలో కూడా వచ్చింది, తినేశారు. అది ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. అదే ప్రజాస్వామ్యంలో ఏమి చేయగలగాలో జగన్ ఇప్పుడన్నా కళ్ళు తెరిచి నేర్చుకోవాలా. ఇచ్చాడు సంక్షేమ పథకాలు, ప్రజలు ఇచ్చారు 11 సీట్లు, అంతేగా జరిగిందేగా. మరేంది ఇంకా అని చేసింది. చివరిగా ఒక ప్రశ్న, పాదయాత్ర చేస్తున్నాను నేను ఈసారి మళ్ళీ ప్రజల మధ్య నుంచే నా పోరాటం మొదలవుతుంది అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. చేయమని పాదయాత్ర చేస్తే ఆయనకు జరిగే మంచితనం ఏందో, ఆయనకు జరిగే దండలు ఏందో వేస్తారు ఈసారి జనం. అసలు ఈ కేసులో నుంచి బయటపడి జైల్లోకి పోకుండా ఉంటేనే పెద్ద గొప్ప. అది ఇంకా ఆయన లైఫ్ లేదు ఇక. ఎందుకంటే లెక్కర్ స్కామ్ చిన్న స్కామా, ఎన్ని స్కాములే. మరి డబ్బు అంతా ఆయన ఇద్దరు మనుషులు, ఇద్దరు ఆడబిడ్డలు ఆయనకి. అసలు ఎందుకు ఈ డబ్బు ఎంతవరకు కావాలో అంతవరకే ఉండాలి. కానీ ప్రజలను దోసుకొని చెయ్యి అందినంత దూరం చెయ్యి దోపి లాక్కున్నాడు. తర్వాత ఇప్పుడు ప్రజల్లోనూ తిరగలేడు. ఈ అవమానాలు భరించలేక ఏదో ఒక రోజున ఆయన అంతమైపోతాడు. ఇంకా ప్రజల్లో తిరిగేది, ప్రభుత్వంలోకి వచ్చేది ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలు. గతంలో మోసపోయారు. వైఎస్ వివేకానంద రెడ్డిని తెలివిగా చంపారు, చంద్రబాబు నాయుడు మీద నెట్టి ప్రజల్లో అంత మచ్చ తీసుకొచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ చివరికి వాళ్ళ నిజస్వరూపాలు 5 ఏళ్ళు చూశారు, తీసి ఇసిరి అవతల నూకారు. ఈసారి 11 సీట్లు కదా, ఆయన సీటుకి దిక్కులేదు. అది ఉంటే చాలు.